ఈరోజు మనం ఈ వీడియోలో మగవాళ్ళు సీమెన్ టెస్ట్‌కి ఇచ్చే కన్నా ముందు ఐడియల్ గ్యాప్ ఎంత ఉండాలి అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హలో అండి. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. యూజువల్‌గా ఐడియల్ గ్యాప్ ఈస్ బిట్వీన్ 2-7 డేస్ అండి. కొంతమందికి గ్యాప్ ఉండదు. కొంతమందికి 15 డేస్ గ్యాప్ ఉంటుంది. సో, వీళ్ళు కూడా మళ్ళీ రావడానికి వీలుండదు మేడం, ఇచ్చేస్తాము అని చెప్తుంటారు. కాకపోతే గమనించాల్సింది ఏంటి అనంటే గ్యాప్ తక్కువగా ఉందనుకోండి, కౌంట్ తక్కువగా ఉన్నట్టు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సపోజ్ వాళ్ళకి కౌంట్ బార్డర్ లైన్‌లో ఉంది అనంటే గ్యాప్ తక్కువగా ఉంటే కౌంట్ తక్కువగా ఉంది అని వస్తుంది. లేదు గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. 15 డేస్ గ్యాప్, 20 డేస్ గ్యాప్ ఉందనుకోండి, కౌంట్ చాలానే ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వీళ్ళలో ఓల్డ్ స్పెర్మ్స్ ఉంటాయి. స్టోర్డ్ స్పెర్మ్స్ ఉంటాయి కాబట్టి కదలికలు చాలా మటికి కణాలలో కదలికలు తక్కువగా ఉంది, స్లోగా తక్కువగా ఉంది అన్నది ఫాల్స్ రిపోర్టింగ్ అనేది వస్తుందండి. సో, ఐడియల్ గ్యాప్ ఈస్ బిట్వీన్ 2-7 డేస్ మధ్యలో గ్యాప్‌లో ఉన్నప్పుడు ఇస్తే మీకు ఎగ్జాక్ట్‌గా వాల్యూమ్ ఎంత ఉంది, కౌంట్ ఎట్లా ఉంది, కదలికలు ఎట్లా ఉన్నది అన్నది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాల్యూమ్ తక్కువగా ఉన్న వాళ్ళలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అన్నది సస్పెక్ట్ చేయాల్సింది ఉంటది. కదలికలు తక్కువగా ఉన్న వాళ్ళలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఉందా, ఏజ్ వలన, వారికోసిల్స్ వలన, ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది, ఏదైనా మెడిసిన్స్ తీసుకుంటున్నారా వీళ్ళు అన్నది కరెక్ట్‌గా అసెస్ చేసుకోవడానికి, మనకి ట్రీట్మెంట్స్ పెట్టడానికి ఇదిగా ఉంటుంది. సో, ఐడియల్ గ్యాప్ ఈస్ బిట్వీన్ 2-7 డేస్. ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ డు కమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. విల్ డెఫినెట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.